మహబూబాద్ జిల్లా సార్, మహబూబాద్ మండలం, తెలంగాణ స్టేట్ సార్. మల్యాల దామెత్తండ సర్పంచ్ని సార్, నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ని సార్. సార్ నాకు సార్ 2013లో సార్, 2013లో నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది సార్. డెంగ్యూ ఫీవర్ వస్తే డెంగ్యూ ఫీవర్ ప్లేట్లెట్స్ పడిపోయిన తర్వాత మామూలుగా రికవరీ అయిన సార్. అయిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ సార్, నడుము దగ్గర బ్యాక్ పెయిన్ వచ్చింది సార్. బ్యాక్ పెయిన్తో తగ్గకపోవడం వల్ల ఒక కాలు ఒక చెయ్యి టోటల్గా లేస్తలేదు సార్. లేవకపోవడం వల్ల నేను డైరెక్ట్ హైదరాబాద్ యశోద హాస్పిటల్కి వెళ్ళాను సార్. యశోద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నా బాడీ మొత్తం స్కాన్ చేశారు సార్. దీనికి కారణం ఏందని చెప్పేసి అంటే దాదాపు 15 రోజులు యశోద హాస్పిటల్లో ఉన్నా సార్. యశోద హాస్పిటల్లో ఉన్నా కూడా ఆ డిసీజ్ అనేది డాక్టర్లకు అసలు గుర్తుపట్టలేదు సార్. అంటే వాళ్ళకి ఆ డిసీజ్ ఏందనేది వాళ్ళు గుర్తుపట్టలేని పరిస్థితి సార్. బాడీ మొత్తం స్కాన్ చేసిన తర్వాత నడుము పక్కన సార్, ఈ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక 50 NP కాయిన్ అంతా ఒక మచ్చ ఉందని చెప్పేసి దానికి డిసీజు ఒక టీబీ లాగా గుర్తించి 6 months నాకు కోర్స్ అని చెప్పేసి టీబీ మెడిసిన్ ఇచ్చారు సార్. కానీ అది ఇప్పటికి 2013 నుంచి నౌ స్టిల్ లాస్ట్ మంత్ వరకు అది తగ్గలేదు సార్. అది పాయింట్ అంటే మనకు ఇప్పుడు హార్ట్ కనుక 24 hours ఏ విధంగా కొట్టుకుంటుందో అక్కడ పెయిన్ అనేది ఎప్పటికీ వస్తూనే ఉంటుంది సార్. కానీ అది ఇప్పటివరకు తగ్గలేదు సార్. దానికి తోడుగా మన ఇక్కడ నుంచి కొంచెం కాఫ్ లాంటిది వస్తే లోపల తెమడ అనేది బ్లాక్గా పడేది సార్. అది బ్లాక్గా పడే అదొక డిసీజ్ సార్. దానికి తోడుగా లాస్ట్ నేను ప్రతి సంవత్సరం నేను మాల వేసుకుంటాను సార్, అయ్యప్ప మాల. అది నవంబర్ లాస్ట్ 24/11 నవంబర్ రోజున నాకు గ్యాస్ట్రిక్ ద్వారా హార్ట్ చెస్ట్ మొత్తం పెయిన్ వస్తే సార్, నేను మహబూబాద్ జిల్లాలోనే ఒక విజయ్ హాస్పిటల్ అని చెప్పేసి ఈసీజీ తెప్పించారు సార్. ఈసీజీ తెప్పిస్తే ఇది ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటే ఏమంటే వేరే ధరణి హాస్పిటల్, మహబూబాద్లోనే ధరణి హాస్పిటల్ సార్. ధరణి హాస్పిటల్కి వెళ్ళి 2DUకో TMT చేయించాను సార్. అయినా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఎంజియోగ్రామ్ చేపించాలని చెప్పేసి అంటే ఇక్కడ కుదరదని చెప్పేసి మళ్ళీ ఎమ్మటే హైదరాబాదు రెన్యూ హాస్పిటల్, బంజారా హిల్స్ సార్, రెన్యూ హాస్పిటల్కు అటెంప్ట్ అయ్యాను సార్. అక్కడ నన్ను ఎంజియోగ్రామ్ చేశారు సార్. ఎంజియోగ్రామ్ హార్ట్ నుంచి ఎంజియోగ్రామ్ చేస్తే సార్ ఒక 4 లేయర్ల నుంచి ఒక లేయర్లో 20% బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ నడుస్తుందని చెప్పిన తర్వాత నాకు అది ఎట్లా సార్ అంటే ఏం కాదని చెప్పేసి అన్నా కూడా అది నాకు గ్యాస్ట్రిక్ ద్వారా వచ్చిందని చెప్పేసి నాకు 6 months టాబ్లెట్స్ ఇచ్చారు సార్. టాబ్లెట్స్ అని చెప్పేసి అనుకుంటా అంటే ఇది ఇప్పటి వరకు నవంబర్ నుంచి మళ్ళీ నవంబర్ వచ్చింది సార్. నవంబర్ వరకు కూడా అది తగ్గలేదు సార్. అది గ్యాస్ట్రిక్ ఏ విధంగా అంటే సార్, బండి నడిపేటోళ్ళకు ఏ విధంగా అంటే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు 4th gearలో పోయే బండి స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు స్పీడ్ బ్రేకర్ మన క్లచ్కి పట్టుకోకుండా ఏ విధంగా అయితే స్టక్అప్ అయి బండి ఆగుతుందో ఆ విధంగా నా ఇక్కడ నుంచి వచ్చేసి హార్ట్ దగ్గరకు వచ్చేది ఈ విధంగా స్టక్ అని చెప్పేసి ఆగిపోయే పరిస్థితి సార్. నేను దూర ప్రయాణం కూడా చేసేటోని కాదు సార్. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి మా పిల్లలను కలిసి ఉండేది సార్. అదేవిధంగా నా యొక్క ఈ ప్రాబ్లం వల్ల నేను రోజు చస్తూ బతికేటోని సార్. అలాంటి పరిస్థితుల్లో నాకు ఒక క్యూర్సెల్ అది వాడితే సార్ జస్ట్ ఒక్క సెట్ 2 ప్యాకెట్స్ వాడా సార్. 3వ ప్యాకెట్ ఆ విధంగా వచ్చే నా గ్యాస్ట్రిక్ తోని హార్ట్ ప్రాబ్లం వచ్చే స్టక్ అయ్యే ప్రాబ్లం తగ్గిపోయింది సార్. అసలు మిరాకిల్ సార్. నన్ను నా యొక్క తల్లిదండ్రులు ఒక జన్మనిస్తే సార్, ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ వచ్చి నాకు ఒక పునర్జన్మనిచ్చింది సార్. అసలు నేను దాన్ని చెప్పుకోలేకపోతాను సార్. ఎంత మిరాకిల్ అంటే సార్ అసలు ఈ ప్రోడక్ట్ అనేది ఒక్కలు కాదు సార్. ఇప్పుడు ఇందాక మనోడు ఏదో అన్నట్టు అది గాచారం వచ్చినప్పుడు ఎవడైనా పోతాడు కానీ సార్, అది గాచారం రాకముందే పోవడానికి అనేది మన క్యూర్సెల్ అనేది 100% అందరినీ కాపాడుతుంది. వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతుంది. వాళ్ళ బజార్న పడకుండా, వాళ్ళ పెద్ద దిక్కు లేకుండా ఇది క్యూర్సెల్ వాడితే మాత్రం 100% వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతుంది సార్. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా సార్, ఇది 100% రిజల్ట్ సార్. నా రిజల్ట్ చూసి మా చెల్ల కొడుకే సార్, ఆయనకు అస్తమా సార్. 2 సంవత్సరాల నుంచి ఖమ్మం డిస్టిక్ వెళ్ళి 2 సంవత్సరాల నుంచి మెడిసిన్ యూజ్ చేస్తాను సార్. అయినా తగ్గలేదు సార్. జస్ట్ నా ద్వారా అతనికి కూడా నేను ఒక సెట్ 2 ప్యాకెట్లు ఇప్పించాను సార్. 70% ఇప్పుడు ఆయన జస్ట్ వంగి నడిచేటోడు 2 నిమిషాలు కూడా నడవకపోయేది సార్. ఆయన ఇప్పుడు దాదాపు హ్యాపీగా నడుస్తాడు. హ్యాపీగా స్కూల్ 10th క్లాస్ అబ్బాయి సార్. హ్యాపీగా స్కూల్కి వెళ్తాడు, హ్యాపీగా నడుస్తాడు సార్, హ్యాపీగా ఉంటాడు. 70% కాదు సార్, ఇప్పుడు 90%. ఇంకో సెట్ ఇంకో ప్యాకెట్ ఇచ్చారు సార్. 90% రికవర్ అయింది, హ్యాపీగా ఉంటాడు సార్. ఇంకా ఒక క్యాన్సర్ క్యాండిడేట్ సార్, యశోద నిమ్స్ నుంచి క్యాన్సర్ క్యాండిడేట్, నా తోటి కొలికు సర్పంచ్ వాళ్ళ అన్న సార్, వేమునూరు పక్కన. ఆయనకు క్యాన్సర్ అట సార్. క్యాన్సర్ ఇక 4వ స్టేజ్ 4th స్టేజ్ అయిపోయిందబ్బా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంటికి పంపించారు సార్. నేను ఇప్పుడు 3 సెట్లు వాడితాను సార్. అతనికి ఇంతకుముందు ఆయాసం వచ్చేది సార్, అసలు ఈ పడుకునే మంచం నుంచి లేవకపోయేది సార్. ఆయన ఇప్పుడు ప్రజెంట్
లేచి 60% రికవరీ అండి సార్. అది మిరాకిల్ సార్. అసలు ఆయన దేవుని లెక్క కొలుస్తాడు సార్ నన్నైతే. ఆ విధంగా రిజల్ట్ అనేది 100% సార్. దీన్ని ప్రపంచంలో 206 దేశాలు ఉన్నాయి సార్. 206 దేశాలలో ఏ జీవశైలి ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సార్. ఎవరు తక్కువ చేసి చెప్పకండి సార్, దయచేసి. 100% రిజల్ట్ సార్.